నమస్తే, నేను ప్రియా. బైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చదువులో రాణిస్తూనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్న మాజీ మంత్రి బొత్స. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపాటు. ఎంఆర్పీఎస్ ఉద్యమం చరిత్రాత్మకమన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశాఖ జిల్లా గాజువాకలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. పాఠశాలలో చేరిన చిన్నారులకు తొలి రోజు నుండే విద్యకు బలంగా పునాది వేయాలి అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడలోని గర్ల్స్ పాలిటెక్నిక్ వద్ద బృందా హై ప్లే స్కూల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులను విద్య కోసం చేర్చినప్పుడు వాళ్ళతో మమేకమైపోయి చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించి ఒత్తిడి, భారం లేని విద్య అందించాలి అని నిర్వాహకులకు సుభాష్ సూచించారు. బృందా ప్లే స్కూల్ ఎండీ కె అలేఖ్య, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, రైజర్ ఫిన్ కాప్ మేనేజర్ కె సారంగపాణి, కె కరుణాకర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా బృందా ప్లే స్కూల్ కరెస్పాండెంట్ అలేఖ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆవిడ బృందాస్ ప్లే స్కూల్ అనేది పెట్టాలనేది సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ బేస్మెంట్ లెవెల్స్ పిల్లలకి, అలాగే వాళ్ళని ఆడించడం కానీ లాలించడం కానీ వాళ్ళ చేత ఏడుపు నుంచి బయటికి తీసుకురావటం కానీ చాలా సాహసోపేతమైన నిర్ణయం. కొంతమంది పిల్లలు ఒకసారి ఏడవటం మొదలు పెడితే తల్లిదండ్రుల కోసం వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసి ఆటల వైపు మళ్లించడం అంటే చాలా కష్టమైంది. అలాగే ఏదైతే ఎల్కేజీ, యూకేజీ ఉందో బేస్మెంట్ లెవెల్, అక్కడ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా పడితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ప్రగాఢంగా ప్రతి తల్లిదండ్రులను నమ్మే విషయం. అది వాస్తవం కూడా. మరి అలాంటి ఈ ప్లే గ్రూప్ కానీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని ఎన్నికల ముందు చంద్రబాబు, కొణిదెల, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే తోలు తీస్తాం, నాలుకలను కోస్తామని బెదిరింపులు చేస్తున్నారని, వారి బెదిరింపులకు ఎవరూ భయపడరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ విస్తృత స్థాయి పార్టీ కార్యకర్త సమావేశం గొల్లప్రోలు సత్యకృష్ణ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బొత్స హాజరయ్యారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బొత్స సత్యనారాయణ, వంగ గీత పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తోట నరసింహం, ప్రతిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడగిరి, కాకినాడ జిల్లా పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా రైతులకి పంట పండినా గిట్టుబాటు ధర లేక, కొనుగోలు లేక రైతులు విలువెల్లాడుతూ కళ్ళాల్లో ధాన్యం పెట్టుకుని పైన మబ్బులు పెట్టుకుని చాలా బాధపడుతూ ఎదురు చూసినప్పుడు మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలు, స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు అందరూ వెళ్ళి వారికి ఓదార్చి వెంటనే కలెక్టరేట్ దగ్గర అందరి దగ్గర అధికారులు నిలదీసి వెంటనే కేంద్రాలు పెట్టే విధంగా పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా స్థానిక సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అవన్నీ కూడా ప్రజలకి మేము వెన్నంటి ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే పేపర్ చూస్తాను, ఒక పేపర్, ఓ దినపత్రిక చదివితే రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రం కింద తయారైపోయిందట రాష్ట్రం. అంటే నిన్న వచ్చి ఉంటుంది వాళ్ళ ఆలోచన, ఈరోజు పేపర్లో రాశారు రాష్ట్రం అంతా గంజాయి రహిత రాష్ట్రం కింద తయారైపోయిందట. గత ఎన్నికల ముందు మనం ఆలకించాం, నాణ్యమైన మద్యం అందజేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నారు, మిగతావి నిలబెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ నాణ్యమైన మద్యం ప్రతి ఇంటికి, ప్రతి వీధికి 2 బెల్ట్ షాపుల రూపంలో
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా పెదగంటియాడ ఎస్సీ కాంప్లెక్స్ వద్ద ఎంఆర్పీఎస్ మాదిగ దండోరా జెండాను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు పేర్ల ఐలేషియా మాదిగతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. మందకృష్ణ 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమాన్ని నడిపారని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, మంత్రి రాజశేఖర్, గంటియాడ గురుమూర్తి, మార్దుపూడి పరదేశి, గంటియాడ గోవిందరాజు, పులి రమణారెడ్డి, పెద్దడ సోమనాయుడు, కాకినాడ పెంటారావు, డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. గాజువాకలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి. అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారు విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఇక్కడ ఏదైతే మందా కృష్ణ మాదిగ గారు పోరాటం చేసి మరి సాధించుకున్నటువంటిది, అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మా జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తే బాగుంటుంది, అనగారినటువంటి వర్గాలకి వారు ఖచ్చితంగా ఒక సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని వారు ఆ రోజు చాలా ఒక 30 సంవత్సరాల క్రితం కూడా ప్రపోజ్ చేశారు. అలాగే ఈ రిజర్వేషన్ సాధించాలని అహర్నిశలో కష్టపడినటువంటి కృష్ణమాది గారు చాలా స్ఫూర్తిదాయకం. యువత అంతా కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ మొదలైందంటే సాధించగలమా సాధించలేమా అని ఆలోచించడం వారు మొదలుపెట్టినప్పటికీ కూడా వాళ్ళు సాధించగలిగారు. అలాగే తెలుగుదేశం లాంటి పార్టీ, రాజకీయ పార్టీలు, అనేక పార్టీలు కూడా వారికి సహకారం అందించడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధించారో దాని ఫలాలు అందేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా మాదిగ సోదరులందరికీ కూడా నేను పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈ స్ఫూర్తి, ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించాలి, సమాజ స్థాపనకి మనందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విజయనగరం జిల్లా రాజారాంలో స్థానిక తెలుగు వీధిలో నివసిస్తున్న బురిటి అనిల్ కుమార్ కు గత నెల 26వ తేదీన గుండె సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఆంధ్ర, తెలంగాణలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన శిష్టాకరణ లిఫ్టింగ్ హ్యాండ్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ సంయుక్త పట్నాయక్ మరియు తారా ప్రసాద్ల ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యుల ద్వారా సేకరించిన 51,000 రూపాయలను అడ్మిన్ తారా ప్రసాద్, సభ్యులు వాన్రంగి తిరుమలరావు, బగ్గాం జోగారావు మరియు రాజాం, స్థానికులు బురిటి రామలింగేశ్వరరావు, అనంత పట్నాయక్ ని శ్రీనివాస్, శంకర్ సమక్షంలో బురిటి అనిల్ కుమార్ మందుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ శిష్టకరణం లిఫ్టింగ్ హ్యాండ్ 17వ ఈవెంట్ శ్రీ బురిటి అనిల్ గారికి సహాయం అందించిన దాతల యొక్క వివరాలు: పి శ్రీనివాసరావు గారు ఒరిస్సా 4,000 రూపాయలు, వి మానసనంద గారు 3,630 రూపాయలు, బి సత్య పట్నాయక్ గారు 3,000 రూపాయలు, బి కృష్ణప్రసాద్ గారు 2,501 రూపాయలు, శ్రీమతి శ్రీ సంయుక్త ప్రసాద్ పట్నాయక్ గారు 1,942 రూపాయలు, ఎస్ హేమసుందర్ గారు 1,500 రూపాయలు, పి మాలతి గారు 1,500 రూపాయలు, డి నరేంద్ర గారు 1,200 రూపాయలు, పి సాయి శ్రీహాస్ గారు 1,133 రూపాయలు, కె రాజేశ్వరరావు గారు 1,116 రూపాయలు, ఎం సత్యనారాయణ గారు 1,111 రూపాయలు, ఎం చంద్రశేఖర్ గారు 1,011 రూపాయలు, ఎం రేణుక గారు 1,011 రూపాయలు, వి రోహిత్ గారు 1,002 రూపాయలు, వై నూతన్ గారు 1,001 రూపాయలు, కె రవి గారు 1,001 రూపాయలు, పి విజయ సారథి గారు 1,001 రూపాయలు, పివిఆర్ మూర్తి గారు 1,000 రూపాయలు, ఎన్ లక్ష్మి గారు 1,000 రూపాయలు, ఏఆర్కే రావు గారు 1,000 రూపాయలు, టి గౌరీచరణ్ గారు 1,000 రూపాయలు, ఎన్ కృష్ణమూర్తి గారు 1,000 రూపాయలు, బి గణపతిలాల్ గారు 1,000 రూపాయలు, ఉదయ్ శంకర్ గారు 1,000 రూపాయలు, డి రాజగోపాల్ గారు 1,000 రూపాయలు, టి రవికుమార్ గారు 1,000 రూపాయలు, డి ప్రభాకర్ గారు 558 రూపాయలు, ఎం వెంకటరమణ గారు 551 రూపాయలు, ఎల్ గణేష్ గారు 516 రూపాయలు, టి ప్రసాద్ పట్నాయక్ 516 రూపాయలు, జిఎల్వి మూర్తి గారు 516 రూపాయలు, శ్రీమతి శ్రీ కె మైథిలి రామకృష్ణ గారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చోడవరం కోర్టు సీనియర్ న్యాయవాదులు కాన్రేగుల డేవిడ్, భూపతిరాజు, ఏబి భూషణ్ చోడవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సంబంధిత అధికారులకు ఈ నెల 26వ తేదీ కోర్టుకు హాజరు కావాలి అని నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై న్యాయవాదులు విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర సర్వీసులైన ఫైర్, పోలీస్, 108 అంబులెన్స్లు వివిధ పనులపై వెళ్తున్న ప్రజలకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నర్సీపట్నం భీమునిపట్నం రోడ్డు మరీ అధ్వానంగా ఉందని, రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట, వడ్డది, చోడవరం, అనకాపల్లి వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్ల పరిస్థితి ఇదే విధంగా ఉందని, ప్రస్తుతం మరీ అధ్వానంగా ఉండడంతో కోర్టుకు తెలియపరిచామన్నారు. పరిస్థితుల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా వారి తాలూకా ప్రయాణాలని మానుకొని ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ, అలాగే ఫైర్ సర్వీస్ కానీ, పోలీస్ సర్వీస్ కానీ, ప్రధాన అధికారులు కానీ ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరం అయితేనే తప్ప వారు కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం చేయవలసిన ఈ ప్రభుత్వాలన్నీ కూడా గత 10-15 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోడ్ల మీద నిర్లక్ష్య వైఖరిగా ప్రదర్శించడం వల్ల రోడ్లు పూర్తిగా చిన్నభిన్నమైన పరిస్థితిని అందరికీ తెలుసు. అయితే చోడవరం ప్రాంతంలోని, అలాగే మాడుగుల ప్రాంతంలోని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పదే ఈ రోడ్ల విషయమై ఎన్నిసార్లు వారు మీడియాలో ప్రసారం చేస్తున్నా, అలాగే ప్రింట్ మీడియాలో ప్రింట్ అవుతున్నప్పుడు కూడా ఈ సమస్యల పట్ల, ప్రజలు పడుతున్న ఆవేదన పట్ల వారు ఈ సమస్యలు ఎత్తి చూపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో అథారిటీ యాక్ట్ ప్రకారం, అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూల్స్ ప్రకారం, అలాగే ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రజలకు కల్పించవలసిన ప్రాథమిక సదుపాయం గురించి సెక్షన్ 12, 13ని ఉపయోగించి చోడవరం కోర్టులో పిఎల్సీ దాఖలు చేయడం జరిగింది. దానిలో ప్రాథమికంగా విచారించదగ్గ విషయాలు ఉన్నాయని కోర్టు గమనించి గౌరవనీయ కోర్టు వారు రెస్పాండెంట్ అందరికీ, ప్రభుత్వాధికారులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పుడు కోర్టుకు ముందుకొచ్చి ప్రభుత్వాధికారులందరూ కూడా వారు స్పష్టమైన, ప్రణాళికాబద్ధమైన, అమలుపరచదగ్గ సమాధానం చెప్పవలసిన రోజు వచ్చింది. కాబట్టి కోర్టు ముందు వారు హాజరయ్యి ప్రజల దృష్టిని, ప్రజలు మన సమస్యను వాళ్ళు కలుగోసుకొని ఉంటున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజల దృష్టిని మేము స్పందించి చేయవలసిన రోజు వచ్చింది. కాబట్టి మీ అందరి ద్వారా విశాఖ ఉక్కు నగరం సెక్టర్ 9లో గల శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా హేర, పంచమి, తులసి బేష మొదలగు కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఉక్కు నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తులసి బేష కార్యక్రమంలో భాగంగా బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి వార్లను తులసి పత్రితో అర్చకులు సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించి పులకించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా బహుదా యాత్రను ఘనంగా నిర్వహించారు. ये रथ यात्रा प्रभु जगन्नाथ, प्रभु बलभद्र, ये देवी सुभद्रा का है। ये 9 दिन की यात्रा में गुंडीचा घर आते हैं। गुंडीचा उनका मौसी का घर है, गुंडीचा रानी का घर है। ये आते हैं 9 दिन के बाद, उनको 15 दिन का बुखार होता है। बुखार के बाद फिर वो 9 दिन घूमने के लिए जाते हैं। ये कोई साधारण यात्रा नहीं है। ये यात्रा में ये दर्शाता है कि भक्त और भगवान के भीतर कोई अंतर नहीं है। भक्त के भीतर ही भगवान विराजमान है। एंड यहाँ पे उक्कू नगरम जो हमारा विशाखापट्टनम स्टील प्लांट का टाउनशिप है, यहाँ पे जो रेजिडेंट्स है, यहाँ पे जो नागरिक है, ये भी हम कोशिश करते हैं कि यहाँ पे जो भव्य मंदिर बनाया गया है उसका प्रांगण में प्रभु का पूजा होता है। हम यहाँ पे रथ यात्रा को हमारा जितना रिसोर्सेस है उसके हिसाब से खूब अच्छी तरह से मनाने की कोशिश करते हैं। ये 27 जून को जो गुंडीचा यात्रा था, यहाँ पे ये जो हमारा मंदिर है, मंदिर से प्रभु जगन्नाथ, प्रभु बलभद्र సంక్షేమ పథకాల అమలు పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడం మానుకోవాలి అని చీపురపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు. విజయనగరం జిల్లా చీపురపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేయలేక తెలుగుదేశం కూటమి నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్తో పాటు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున కూడా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈపిలి అనంతం, జిల్లా ప్రచార అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ యోజన విభాగం నాయకుడు బెల్లాన వంశీకృష్ణ, వైస్ ఎంపీపీ ప్రతినిధి పతివాడ రాజారావు తదితరులు పాల్గొన్నారు. సేమ్ ఇది ఎక్కడ మార్పు లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఈ ల్యాండ్ టైటింగ్లో సర్వే చేయమన్నారో అవే పాయింట్ సర్వే చేస్తున్నారు. ఏ అమాంతరం విజ్ఞానం లేదండి మంత్రులకి లేదు. ఏదైనా
ఏదైనా అంత ఇంజ్ఞానం లేదండి. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ఇది ల్యాండ్ టైటిలింగ్ ఏంటండి వీళ్ళకి అర్థం కాక కొన్ని తెలుసుకోవాలి. ఆ మేడం గారు స్వయంగా చెప్పారు. అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం కదా, మరి కూటమి ప్రభుత్వంలో చెప్పినప్పుడు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. టీడీపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మీకు తెలుసో తెలియదు. ఈరోజు మన చిరుపల్లి మండలం ప్రతి మండలానికి ఒక విలేజ్ తీసుకున్నది ప్రాజెక్ట్ విలేజ్ కింద. ఈరోజు జీమాలుగా చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అదే సేమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మరి ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ తీశారండి? ఎక్కడైనా రైతులకు చేస్తారండి? ల్యాండ్ టైటిలింగ్ అంటే 100 సంవత్సరాలు జీవిత చరిత్ర ఒక రైతుకి. అంటే రైతు తాలూకా బతుకుని తీసేద్దామని టీడీపీ నాయకులు పెట్టుకున్నారు అంతే తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. దయించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం చదువుకోమనండి. ఈరోజు చిరుపల్లి మండలంలో మొలగాం ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కాబట్టి మొలగాం ఏ విధంగా సర్వే చేస్తుందో దయించి మీరు తెలియజేయండి, ప్రజలకు తెలియజేయండి. గుడ్డుగా అబద్ధాలు చెప్పడం, నోరు ఉంది కదా ధరించడం, మనకి ఇవి ఉన్నాయి కదా అని మా నన్ను బొమ్మ చేసిన బొమ్మ నన్ను చేసిన అది చేయకండి. దయించి నిజాలు తెలుసుకోమనండి. మెడికల్ కాలేజ్ కానీ, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, తోటపల్లి రైతులకి తోటపల్లి లాంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ బొత్స సత్యనారాయణ గారి హయాంలో జరిగాయి. మా నియోజకవర్గంలో ప్రతి మండలంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కానీ, డిగ్రీ కాలేజీ కానీ ఇవన్నీ కూడా. కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్ సత్కల వాహినిలో తొలి ఏకాదశి సందర్భంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ సాగంధిక ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో శాకాంబ అమ్మవారికి పళ్ళు కాయగూరలతో అలంకరణ చేసి కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వ హిందూ రక్షా పరిషత్ నేషనల్ మహిళా ప్రెసిడెంట్ యమునా పాఠక్, పరిషత్ ఆంధ్ర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుచిత్రామూర్తి, బాలన్ ప్రభు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యమునా పాఠక్ మాట్లాడుతూ భారతదేశంలో హిందూ మతం అభ్యున్నతికి కృషి చేస్తామని, దేవాలయాలు, దేవతా విగ్రహాలు, వాటిపై అవగాహన ప్రతి భారతీయుడు కలిగి ఉండాలన్నారు. ఎందుకంటే అనాదిగా స్పిరిట్ తోనే ఉన్నారు వాళ్ళు. అందరినీ కూడా హక్కున చేర్చుకునే ఒక గొప్ప సంస్కారం ఈ భారతీయ. అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు సెక్యులర్ చేర్చినారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మన కాన్స్టిట్యూషన్ లో కూడా రామాయణ, మహాభారత, భాగవతాలను కూడా డిపిక్ట్ చేయడం జరిగింది. అంత గొప్ప సంస్కృతి మీద ఈ రోజు దాడి జరుగుతుంది. ప్రముఖ స్వాతంత్ర యోధుడు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి దివంగత కళా వెంకట్రావు 125వ జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు కోనసీమ జిల్లా రావులపాలెంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకట్రావు కాంస్య విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి మునిమనవడు కళా వెంకట్రావును దుస్సులతో సత్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కళా వెంకట్రావు కోనసీమ రావులపాలెం ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, నేడు కోనసీమ ముఖద్వారంగా ఖ్యాతిగాంచిన రావులపాలెం మీదుగా జాతీయ రహదారి వెళ్లడానికి అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొలుగురి మునిరెడ్డి, సీనియర్ లాయర్ వేణు, సకినేటి వాకుల రాజు, వెలగల సత్యరెడ్డి, కొట్టు సత్యనారాయణ, బొక్క శ్రీనివాస్ పాల్గొన్నారు. అప్పటికి 4 బస్సులే ఉండేవిట. తర్వాత ఆ బస్సు కనుక మిస్ అయితే అందరూ కూడా పడవల మీద ప్రయాణించేవారట. మా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అని తెలిసి ఆయన ఎలాగైనా సరే నా కోనసీమ ప్రాంతాన్ని ఈ హోల్ వరల్డ్ కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇటు సిద్ధాంతం వైపు, ఇటు ఆలమూరు బ్రిడ్జిలు వేయడం ద్వారా కనెక్టివిటీని పెంచగలిగారు. తద్వారా చాలా ఉపయోగం జరిగింది. అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు నాతో, ఓబులంక గ్రామానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. అవి వరదలు వచ్చి కొట్టుకుపోవడం వల్ల కూడా ఏటుగట్టు జీవో తెచ్చి దాన్ని కాపాడిన వ్యక్తి కూడా ఆయనని ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం చూపిస్తున్నారు. అందుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కీర్తిశేషులు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 1900 సంవత్సరం జూలై 7వ తారీఖున మరి జన్మించినటువంటి వారికి వారి యొక్క జన్మించడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి మనవడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ ప్రజలు కోరుతున్న ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జీవీఎంసీ 75వ వార్డులో నిర్వహించిన
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఇచ్చిన మాటను క్రమం తప్పకుండా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజలు పాలనను స్వాగతించి ఆదరిస్తున్నారని, ప్రతిపక్షాలు కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఉక్కు నిర్వాసిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు పులి రమణారెడ్డి, వార్డు అధ్యక్షులు నమ్మి అప్పారావు, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, మొల్లి పెంటిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 75వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇందులో గత సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఇంటింటికి వెళ్ళి అక్కడ అసలు ఈ గవర్నమెంట్ మీద తృప్తి ఉందా, అసంతృప్తి ఉందా అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ తృప్తి ఉందంటే ఏ పథకాల మీద తృప్తి ఉంది, అసంతృప్తి అంటే కారణం ఏంటనేది కూడా తెలుసుకొని అది పార్టీకి పంపించడం జరుగుతుందండి. అలాగే 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో చేయడం జరుగుతుందండి. రేపు వచ్చే నెల మా కూటమి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఆ వచ్చే నెల పర్యటన కూడా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈరోజు ప్రజలందరూ కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసి ఎన్నో శ్రమలు వచ్చినా గానీ తన ఉద్యమం పోరాటాన్ని అంతటితో ఆగకుండా మాదిగకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ అని అన్నారు. దేశ చరిత్రలో ఆదర్శ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. వేడుకలను అంగర రత్నరాజు మరియు ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాడ గ్రామ వైస్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీను, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దివాన్ సతీబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంతకుముందు బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పిఠాపురంలో ఎంఆర్పీఎస్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణం ఇందిరానగర్ లో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి నిరుపేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నామా దొరబాబు, కొర్రప్రోలు శ్రీను, నల్ల శ్రీను, కోళ్ల బంగారు బాబు, మస్కనపల్లి రాజా, మట్టా గణేష్, పెద్దపాటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన జన్మదినానికి సంబంధించి మరి ఇంతమంది కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అసలు మందకృష్ణ మాదిగ గారు ఒక్క మాదిగ అన్న పేరుంది కానీ అన్ని వర్గాలకి ఆయన ఎంతో సేవ చేశారు. ఉదాహరణకి వికలాంగులకి పెన్షన్లు పెంచడంలోని, అలాగే ఆర్చ్ ఆపరేషన్ చేయించడంలోని, చిన్నపిల్లలకి, అలా ప్రతి వర్గాల వారికి ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయన మాదిగ జాతిలో పుట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిపి మాదిగ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ పెంచడం, ఈ అన్నింటిలో ఆయన నిస్వార్థంగా, స్వార్థం లేకుండా ఎంతో మన జాతి బిడ్డలందరికీ మేలు చేసి చదువుల్లో కానీ అన్ని విషయాల్లో ఈ రిజర్వేషన్ వర్తించేలాగా చేశారు. కాబట్టి మనందరం చాలా ఆనందంగా జరుపుకోవాలి. అలాగే జీవితాంతం ఈయన పేరుని మనం మర్చిపోకుండా మన గుండెల్లో పెట్టుకుని ఉండాలి. మన వర్గానికి ఎంతో సహాయం చేశారు కాబట్టి జన్మదినాన్ని జరిపిస్తున్న మీ అందరికీ, అలా వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. హిందూ ధర్మ పరిరక్షణకు 19 సంవత్సరాలుగా భీమవరం సమీపంలోని శృగవృక్షం నుంచి పిఠాపురం స్వయంభూ శ్రీ దత్తక్షేత్రానికి పాదయాత్ర చేపడుతున్నట్లు శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి మహారాజ్ తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఈ పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా రావులపాలెం మీదుగా ఆలమూరు చేరుకుంది. ఈ సందర్భంగా నాగానంద సరస్వతి మాట్లాడుతూ హిందుత్వం ప్రతి గడప గడపకు చేరేందుకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. 19 సంవత్సరాల నుండి వరుసగా ఈ పాదయాత్ర చేస్తున్నామని, అయితే కరోనాలో ఓ సంవత్సరం చేయడానికి వీలు పడలేదన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు గ్రామం నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. దత్తపీఠం 5వ పీఠాధిపతి
మనం శ్రీదత్తపీఠం శృంగవృక్షం నుంచి పిఠాపురం దాకా గురు పౌర్ణమి పురస్కరించుకుని చేసేటటువంటి ఈ 19వ సంవత్సరం పాదయాత్ర, 19వ సంవత్సరం 18వ పాదయాత్ర. అంటే కరోనాలో ఒక సంవత్సరం మనం పాదయాత్ర చేయలేకపోయాం. ఈ 18వ పాదయాత్ర 19వ సంవత్సరం నుంచి మనం ఇది పాదయాత్ర దేనికోసము అంటే హిందూ ఐక్యత, ఈ హిందూ ధార్మికత, అట్లాగే హిందుత్వానికి సంబంధించినటువంటి లోతైన అవగాహన ప్రతి హిందూకి కలగాలి, ప్రతి గడప గడపకి హిందుత్వము అనేది చేరాలి. ఈ విషయాలన్నీ లక్ష్యంగా మనం ప్రతి సంవత్సరం పాదయాత్ర చేసుకుంటూ ఉన్నాం. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన, ప్రతి గ్రామం నుంచి కూడా మనకి విశేషమైనటువంటి స్పందన చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇది మనం 4 రోజులుగా చేస్తాం ఈ పాదయాత్రని. ఇవాళ ఇది 2వ రోజు అండి. మండపేట దగ్గర ఆగుతాం. 3వ రోజున మనం పెద్ద బ్రహ్మదేవం అనేటటువంటి గ్రామం దగ్గర ఆగుతాం. ఆ తర్వాతన శ్రీ పిఠాపురంలో స్వయంభూ దత్తక్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ రోజునే మళ్ళీ వెనక్కి వచ్చి గురు పౌర్ణమి రోజున, అంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అని మేమందరం చాలా పెద్ద పండుగ చేసుకుంటాం ఆషాఢ పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున మన పీఠంలో విశేషమైనటువంటి క్రతువులు, అన్న సమారాధన అన్నీ జరుగుతాయి. ఈ గోదావరి జిల్లాల్లో విశేషంగా జరిగేటటువంటి పాదయాత్రలన్నీ కూడా సాఫల్యంగా జరుగుతూ ఉండడానికి గోదావరి ప్రజలు అట్లాగే రాష్ట్ర ప్రజలు చాలా వెనక ఉండి మద్దతిస్తూ ఉండడం కూడా చాలా సంతోషం. గతంలో కంటే ఇప్పుడు చాలా ఆనందించేటట్లుగా హిందువులందరూ ఐక్యంగా కలిసి కదిలి రావడం అనేది ముఖ్యాంశాలు. చదువులో రాణిస్తూనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్న మాజీ మంత్రి బొత్స. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపాటు. ఎంఆర్పీఎస్ ఉద్యమం చరిత్రాత్మకమన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విశాఖ జిల్లా గాజువాకలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం.